హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఐబీపీఎస్ అనమాట. ఐబీపీఎస్ నుంచి మనకి కోరిజెండం ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే మనకి అప్లికేషన్ అలాగే ఫీజుకి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి 21 ఆగస్ట్ 2026 అనమాట. దాన్ని అయితే వీళ్ళు రివైజ్ చేయడం జరిగిందనమాట. అంటే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే మనకి 1 ఆగస్ట్ నుంచి 28 ఆగస్ట్ 2026 వరకు మనకి టైం అయితే ఉన్నదనమాట. ఎవరైతే అప్లికేషన్ పూర్తి కాలేదు, మన టైం అయిపోయింది, లాస్ట్ డేట్ ఇంకా మనం సబ్మిట్ చేయలేదు అనుకుంటున్నారో వాళ్ళైతే కంప్లీట్ చేసుకుని సబ్మిట్ అయితే చేసుకోవచ్చు అనమాట 28 ఆగస్ట్ 2026 అలాగే ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో మనకి లాస్ట్ డేట్ అయిపోయింది, నేనైతే మిస్ అయిపోయాను అనుకున్న వాళ్ళు కూడా ఫ్రెష్గా కూడాను అప్లికేషన్ ఫామ్ అనేది ఎప్పుడైతే ఫిల్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఏజ్ లిమిట్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ డేట్స్ ఏవైతే అవన్నీ కూడాను మనకి లాస్ట్లో వచ్చినటువంటి ఒక డీటెయిల్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అదే విధంగా ఉంటుంది. మన ఎటువంటి మార్పులు లేవు. కేవలం ఏంటంటే లాస్ట్ డేట్ అనేది మాత్రమే మనకి మార్చడం జరిగింది. రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంతా కూడాను మనకి సేమే అనమాట. ప్లస్ ఇక్కడ ఏంటంటే మొదట మనం ఏంటంటే అందరు క్యాండిడేట్స్ కూడాను న్యూ రిజిస్ట్రేషన్ అయితే గతంలో మీకు ఐబీపీఎస్కి అకౌంట్ ఉన్నప్పుడు కూడాను ఈ అకౌంట్స్కి సంబంధించి ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను న్యూ రిజిస్ట్రేషన్ తీసుకొని మొదటైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకి 7 స్టెప్స్ అయితే ఉంటాయి. బేసిక్ ఇన్ఫర్మేషన్ అలాగే వెరిఫికేషన్, ఫోటో సిగ్నేచర్, డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్ అండ్ పేమెంట్ అనమాట. సార్ కిందకైతే రావాలి. మీ నేమ్ కనుక 35 క్యారెక్టర్స్ లేదంటే ఆ లోపు ఉంటే కనుక డైరెక్ట్గా ఫుల్ నేమ్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ నేమ్ కాలంలోనే కంప్లీట్ నేమ్ అనేది ఎంటర్ చేసుకోవాలి. లేదైనా ఒకవేళ మీ నేమ్ కనుక కొంచెం పెద్దగా ఉంటే కనుక మిగతా కాలమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాలం మిడిల్ నేమ్ లాస్ట్ అవి కూడా మనం యూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మిడిల్ నేమ్ ఇలాగా. సో ఇవన్నీ ఏంటంటే మన సర్నేమ్ ఉందా లాస్ట్ అనేది యాజ్ పర్ యువర్ ఫోటో ఐడి లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏదైతే దాంట్లో ఉన్నట్టుగా మీరు మెన్షన్ అయితే చేయాలి. ఇది ఏంటంటే జస్ట్ మీకు ఏంటంటే స్పెసిఫిన్ లాగా అనమాట. సో ఇక్కడ మీ నేమ్ అనేది ఫుల్ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. ఇక్కడ ఫుల్ నేమ్ అనే కాలంలో డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోవచ్చు. అది ఆ యొక్క ఫోటో ఐడి ప్రూఫ్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఆ డాక్యుమెంట్ ప్రకారం ఉన్నదా లేదా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా ఉంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనమాట. ప్లస్ ఇక్కడైతే మీకు ప్లస్ హ్యావ్ యూ ఎవర్ చేంజ్డ్ ఇవ్వండి. మీ నేమ్ కనుక ఎప్పుడైనా చేంజ్ చేసుకుంటే కనుక ఎస్ అయితే పెట్టాలి అనమాట. ఎస్ పెడితే కనుక ఇక్కడ అప్డేటెడ్ ఫస్ట్ నేము అలాగే ఇక్కడ అప్డేటెడ్ మిడిల్ నేమ్ లాస్ట్ టైం మెన్షన్ అయితే చేసుకోవాలి పైన ఎంటర్ చేసినట్టుగానే. ఒకవేళ మీ నేమ్ మనకి గతంలో ఎప్పుడు కూడా చేంజ్ చేసుకొని ఉండకపోతే నో పెట్టుకుంటే సరిపోతుంది, ఏమీ అవసరమైతే లేదనమాట. ఇక్కడ 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి 2 టైమ్స్ అనమాట. ఇంకా ఆల్టర్నేటివ్ సెకండ్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు, కాకపోతే వదిలేయచ్చు అనమాట. స్టార్ మార్క్ అనేది లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే మనం పైన ఎంటర్ చేసినటువంటి మొబైల్ నెంబర్ కనుక మీకు అంటే మీకు సెల్ఫ్ది అయితే కనుక ఇది టిక్ ఆన్ చేయాలి, లేకపోతే మీ యొక్క పేరెంట్స్ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేసి ఇదైతే టిక్ ఆన్ అయితే చేసుకోవాలన్నమాట. ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, డొమైన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. డొమైన్ అంటే మన జీమెయిల్ హాట్మెయిల్ ఏంటనేది. సో ఇక పక్క కాలంలో ఏంటంటే విత్ డొమైన్ అనమాట. కంప్లీట్ ఈమెయిల్ ఐడి అనేది మనం ఇక్కడ ఏ రకంగా మెన్షన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ క్యాప్చా ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ దీని మీద క్లిక్ చేసి మనం సేవ్ అండ్ నెక్స్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడైతే నెక్స్ట్ ఇలా ప్రాంప్ట్ వస్తుంది ఏంటంటే కన్ఫామ్ సబ్మిషన్ అనమాట. ఏంటంటే మనకి ఇప్పటివరకు మనం ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ డీటెయిల్స్ అనేది తర్వాత మనం చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదన్నమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని అన్నీ ప్రాపర్గా ఉంటే ఇక్కడ ఓకే అయిన బటన్ అయితే క్లిక్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వెరిఫికేషన్ సెక్షన్ అనమాట. ఏంటంటే మన మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి దానికి ఎదురుగా ఒక సెండ్ ఓటీపీ అనే ఒక బటన్ ఉంది అనమాట. దాని మీద క్లిక్ చేసి సెపరేట్ ఓటీపీస్ అనేది మనం ఇక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ క్యాప్చా అయితే ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసి మొదటి సెండ్ ఓటీపీ అనేది ఒక ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే నెక్స్ట్ ఇంకొక క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ అని ఇంకొక ఓటీపీ వస్తుంది, ఇది కూడా మనం వెరిఫై అయితే చేసుకోవాలి. ప్లస్ ఇలా వస్తుంది అనమాట. ఈ రెండింటి కూడా మనకి మొబైల్ నెంబర్ వెరిఫైడ్ అలాగే ఈమెయిల్ ఐడి వెరిఫైడ్ అని వస్తుంది. నెక్స్ట్కి అయితే వెళ్ళచ్చు. ప్లస్ ఇక్కడైతే మీకు ఒక ప్రొవిజన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది, నోట్ చేసుకుని పెట్టుకోవాలి. మీకు ఎస్ఎంఎస్ అలాగే మెసేజ్ కూడా వస్తుంది, అదైతే మనకి లాగిన్ పర్పస్ కోసం అనమాట. మొదట ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, తర్వాత ఏంటంటే లైవ్ ఫోటో కూడా క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. ఫోటోగ్రాఫ్ అనేది మనకి రీసెంట్గా తీసుకున్నటువంటి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ క్లియర్గా ఉన్నటువంటిది 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్ ఉండాలన్నమాట. ఇక్కడైతే మనం అప్లోడ్ చేసిన తర్వాత బ్రౌజ్ అని చెప్పి ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి, ఇక్కడ టిక్ ఆన్ అయితే చేయాలి, ఇది కూడా టిక్ ఆన్ అయితే చేయాలి. ప్లస్ మీరు కనుక ల్యాప్టాప్లో చేస్తున్నట్టు ఇలా ప్రాంప్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ అంటే మన యొక్క వెబ్ క్యామ్కి ఎలా ఉంటే సరిపోతుంది.
ఎలా అని చెప్పేసి మన యొక్క ఫోటోని క్యాప్చర్ అయితే చేసుకోవాలి. లేదంటే కనుక మనం ఇక్కడ క్యూఆర్ కోడ్ వస్తుందన్నమాట. మీరు కనుక మొబైల్లో చేస్తామంటే ఆ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఆ యొక్క మొబైల్లో మీరు కనుక క్యాప్చర్ చేస్తే ఆ ఫోటో ఇక్కడికి అప్డేట్ అయిపోతుంది అనమాట డైరెక్ట్గా. సో ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్ కోసం ఇక్కడ బ్రౌజ్ ఇచ్చారు, ఇది కూడా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ అన్నారనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి పైన ఇది ఉందన్నమాట, గైడ్లైన్స్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఫోటోగ్రాఫర్ సిగ్నేచర్ ఎలా అప్లోడ్ చేయాలి అనే దానికని 3.5 అనేది విడ్త్ అనమాట, 4.5 అనేది హైట్. అలాగే చూసుకొని ఇక్కడ ఏంటంటే మనకి 20 to 50 KB మీద జేపీజీ ఫార్మేట్లో మనం అంటే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏంటంటే సిగ్నేచర్ వచ్చేసరికి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంక్తో మీరు సైన్ అయితే చేసుకోవాలి. అలాగే చూసుకుంటే మనకి 10 to 20 KB మధ్య ఆ యొక్క సైజులో మన జేపీజీ ఫార్మేట్లో సిగ్నేచర్ కూడా అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే ఉందన్నమాట. ఏంటంటే మన అపిరెన్స్ అనేది చేంజ్ అయితే చేసుకోకుండా ఉండాలి ఈ యొక్క ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా. తర్వాత ఏంటంటే ఇక్కడ ఫోటో గైడ్లైన్స్ ఇచ్చారనమాట. ఇదేంటంటే మనకి వ్యాలిడ్ ఫోటోగ్రాఫ్ అనేది ఇలాగా ఉండాలన్నమాట. అండ్ అలాగే ఏంటంటే మనకి ఇన్వాలిడ్ ఎగ్జాంపుల్స్ ఇలా ఇచ్చారనమాట, ఇలా అయితే ఉండకూడదు. సో చూసుకోవాలన్నమాట. ఇక్కడ టిప్స్ కూడా ఇచ్చారనమాట. చూసుకుంటే నేచర్ డేలైట్ ఉండాలి, ఇంకా కూడా ప్లెయిన్ అంటే మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలి. అలాగే హోల్డ్ స్టడీగా ఉండాలన్నమాట ఫేస్ అనేది. అలాగే పోర్ట్రేట్ మోడ్లోనే ఉండాలి, ల్యాండ్స్కేప్లో ఉండకూడదు. సోలో ఇన్ ఫ్రేమ్ అంటే ఒకటే ఆబ్జెక్ట్ ఎటువంటి ఆబ్జెక్ట్స్ వెనకాల కానీ ముందుగానే ఉండకూడదు అనమాట. అలాగే అలాగా మనం జాగ్రత్తగా చూసుకొని అన్ని పాయింట్స్ నీట్గా అయితే ఫోటో అనేది మనం ఇలాగా అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీ కేటగిరీ జనరల్గా ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీని, ఎస్టీని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ ఇలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడైతే మనకు ఒక ఇదైతే మీ యొక్క కేటగిరీ అనేది సెంట్రల్ లిస్ట్లో అయితే ఉండాలి. అలాగే మీ దగ్గర ఏంటంటే వ్యాలిడ్ యొక్క కేటగిరీ సర్టిఫికేట్స్ అయితే ఉండాలన్నమాట. ఇదైతే తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండదు. సో జాగ్రత్తగా మీరు దీనిని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ప్లస్ ఇంకేంటంటే ఇక్కడ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నోన్ ఎస్ పెడితే ఈ కాలమ్స్ని ఫిల్ అవుట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే చూసుకుంటే కనుక మనకి ఇది కూడాను పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి సంబంధించి వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళందరూ కూడా అయితే మనకి నో అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మీ యొక్క రిలీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు ఏంటంటే డూ యూ బిలాంగ్స్ టు రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ స్టేట్. ఇక్కడ హిందూ కాకుండా ఎవరైనా అదర్ ఉంటే కానీ ఎస్ పెట్టుకోవాలి, మిగతా వాళ్ళు నో పెట్టాలన్నమాట. నో పెడితే హిందూ ఒకటే వస్తుంది, సెలెక్ట్ చేసుకో. ఎస్ పెడితే కనుక మనకి మిగతా రిమైనింగ్ అన్నీ కూడా వస్తాయి, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇదైతే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్పీరియన్స్. మీకు ఏదైనా కనుక ఈ యొక్క గవర్నమెంట్ కానీ లేకపోతే పబ్లిక్ సెక్టర్ అండర్స్టాండింగ్ పిఎస్ఎస్లో కానీ ఏదైనా గవర్నమెంట్ జాబ్ లేదంటే బ్యాంక్స్లో కానీ ప్రస్తుతానికి వర్క్ చేస్తామంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనేది మనం పెట్టాలన్నమాట. సో అలాగే ఇక్కడ ఎక్సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కానీ ఇవన్నీ వాళ్ళు మెన్షన్ అయితే చేసుకో. అలాగే మీరు కనుక డిజబుల్డ్ ఎక్సర్వీస్ మెన్ ఎవరైనా అయ్యి ఉంటే వాళ్ళైతే ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనేది మనకి సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ఆర్ యూ ఏ డిపెండెంట్ ఆఫ్ సర్వీస్ మెన్ కిల్డ్ ఇన్ యాక్షన్, ఇది కూడా మన ఎక్సర్వీస్ మెన్ సంబంధించినటువంటి వాళ్ళైతే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. సో ఇంకేంటంటే ఇక్కడ ఆర్ యూ సీకింగ్ రిలాక్సేషన్ అండర్ వీడోడ్, అలాగే ఉమెన్ జ్యుడిషియల్ సెపరేటెడ్ ఎవరన్నా కనుక ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరన్నా ఉంటే కనుక వీడియోస్ దానికి సంబంధించి అయితే పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఇంకా సిడబ్ల్యూసిఆర్పి అపీరియడ్ డీటెయిల్స్ అనమాట. మీరు హ్యావ్ అపీర్డ్ ఫర్ అంటే గతంలో ఈ క్లర్క్స్ ఐబీపీబీఎస్కి సంబంధించి ఇక కస్టమర్ సర్వీస్ అసోసియేట్కి మీరు అప్లై చేస్తుంటే ఎస్ అయితే పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎర్లియర్ అటెంప్ట్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. 0, 1, 2, 3, 4 ఎన్ని అయితే ఎన్ని అనమాట. మీరు ఎన్నైతే అటెంప్ట్ చేశారన్న అవన్నీ ఏంటంటే మీరు సిఆర్పిసిడబ్ల్యూది అది 11 or 12 అయ్యండి. ఇక్కడ ఏమైనా కంట్రోల్ కనుక మనం ప్రెస్ చేస్తే మోర్ దెన్ 1 సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు ఇప్పుడే అప్లై చేస్తా ఉంటే ఫ్రెషర్ అయితే కనుక నో పెట్టుకుంటే ఇవి మనకి ఏమి అడగదన్నమాట. సో ఎస్ పెడితే కనుక మనం సపోజ్ మీరు ఒకసారి కనుక అప్లై చేస్తుంటే ఇలాగా దేనికి అప్లై చేస్తే అదనమాట సెలెక్ట్ అయితే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ప్లస్ ఐబీపీఎస్ క్లర్క్స్కి సంబంధించినటువంటి లిమిట్ ఏం లేదనమాట. జస్ట్ ఏంటంటే మీరు అప్లై చేశారైతే గతంలో అలాగే ఎగ్జామ్ అపియర్ అయ్యలేదని చెప్పేసి ఇక్కడ ఏంటంటే మనకి ఒక ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఈ కాలం అయితే ఎంటర్ అయితే చేయాలి. మనకి లిమిట్ అయితే లేదనమాట. సో ఇంక అప్రెంటిస్ ట్రైనింగ్ కనుక ఆర్ యూ
మీరు కనుక గతంలో కనుక ఈ యొక్క పిఎస్యు బ్యాంక్స్లో కానీ, ఇంకా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, ఇంకా ఎన్ని బిఎఫ్ఎస్ఐ సెక్టర్కి సంబంధించినటువంటి వాటిలో కనుక మీరు అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకునే గతంలో ఎస్ అయితే పెట్టాలన్నమాట. ఎస్ పెడితే కనుక మీరు అది ఏ బ్యాంకులో చేశారు, ఎప్పటి నుంచి ఎంతవరకు డేట్స్ అనేది మెన్షన్ అయితే చేయాలి. వాళ్ళకు హెచ్ఆర్ఎంఎస్ ఒక ఐడి కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ ఎంటర్ అయితే చేయాలన్నమాట. సో నో పెడితే ఈ కాలమ్స్ అన్నీ ఏమీ అడగదన్నమాట మిమ్మల్ని. అలాగే చూసుకుంటే డిడ్ యూ రిజిస్టర్ ఆన్ నేషనల్ అప్రెంటిస్ అంటే NADS 2.0లో కానీ NAPSలో కానీ మీరు కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టాలి. దాని నెంబర్ అయితే మెన్షన్ అయితే చేయాలి. మీకు ఒక ఎన్రోల్మెంట్ నెంబర్ అనేది వస్తుంది అనమాట, ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. మీకు కనుక ఇంతవరకు ఎన్రోల్ అవ్వకపోతే కనుక NADSలో కానీ NAPSలో కానీ నో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ ఆఫ్ అప్లయింగ్ స్టేట్ అండ్ ఎగ్జామ్ సెంటర్ అనమాట. సో ఇక్కడ సపోజ్ మీరు కనుక ఆర్ యూ అప్లయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అయితే కనుక ఇక్కడ మనకి 12 కోడ్ అనేది ఆటోమేటిక్గా అయితే వస్తుందన్నమాట. ప్లస్ మీరు ఏ స్టేట్కైనా అప్లై చేయొచ్చు. కాకపోతే ఏంటంటే మనకి ఆ యొక్క స్పెసిఫైడ్ లోకల్ లాంగ్వేజ్ అయితే ఉంటుంది. సపోజ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే తెలుగు, ఉర్దూ అనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి కనుక తెలంగాణ కనుక అయ్యి ఉంటే కనుక వాళ్ళకు కూడా తెలుగు, ఉర్దూ అనమాట. మిగతా స్టేట్కి సంబంధించినటువంటి ఆ యొక్క లాంగ్వేజ్ మీకు వచ్చింటే ఆ స్టేట్కి కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ మీరు అప్లై చేసే ముందు చూసుకోవచ్చు అనమాట. సపోజ్ ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకుంటే మీరు ఇక్కడ మనకి కేటగిరీ వైజ్ అలాగే బ్యాంక్ వైజ్ అంటే ఏ బ్యాంకులో ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని తెలిసిపోతుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 186 ఉన్నాయి. అలాగే తెలంగాణ చూసుకుంటే మనకి దాదాపుగా 191 వేకెన్సీస్ దాకా ఉన్నాయన్నమాట. మీరు చూసుకొని ఆ యొక్క స్టేట్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మనకేంటంటే ఇక్కడ మనకి తెలుగు వచ్చు కాబట్టి మనం ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ అనేది తెలుగునే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలా వస్తుందన్నమాట. మనకి ఇక్కడ తెలుగు, ఉర్దూ రెండు వచ్చాయి, తెలుగు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఐ హియర్ బై డిక్లేర్ దట్ ఐ యామ్ ప్రొఫెషెంట్, ఆ యొక్క తెలుగు అనేది రీడింగ్, రైటింగ్, అండర్స్టాండింగ్ వచ్చని చెప్పేసి ఎస్ అయితే పెట్టాలన్నమాట. అలాగే డూ యూ హ్యావ్ 10th స్టాండర్డ్ ఆర్ అబోవ్, మీరు కానీ 10th లేదంటే అంతకన్నా ఇంటర్మీడియట్ కానీ ఆ లెవెల్లో కనుక ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ని ఒక సబ్జెక్ట్కి చదువుకొని ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. అలాగే ఆ యొక్క డాక్యుమెంట్ ప్రూఫ్ 10th లేదంటే ఇంటర్మీడియట్ ఆ యొక్క సబ్జెక్ట్ చదువుకున్నారని చెప్పేసి లోకల్ లాంగ్వేజ్ ఆ యొక్క ప్రూఫ్ని మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇస్తారని చెప్పేసి ఇక్కడ టిక్ అని అయితే చేసుకోవాలన్నమాట. అలాగే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ప్రిఫరెన్సెస్ అనమాట, ఇక్కడ మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అనంతపురం, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇవి వచ్చినాయి అనమాట. సపోజ్ మీరు కనుక ఆంధ్రప్రదేశ్కి అప్లై చేస్తూ ఉంటే కనుక, సో మీరు కనుక సపోజ్ తెలంగాణ స్టేట్ కనుక అప్లై చేయాలనుకుంటే అప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి ఎగ్జామ్ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మము, వరంగల్ ఇవి మాత్రమే వస్తున్నాయి అన్నమాట. అలాగే సెకండ్ ఆప్షన్ కూడా మనం ఇది ఎలాగ ఇచ్చుకోవాలన్నమాట. ఆంధ్రప్రదేశ్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ అవే వస్తున్నాయి, తెలంగాణ ఇస్తే తెలంగాణ స్టేట్కి సంబంధించిన మాత్రమే వస్తాయి కాబట్టి జాగ్రత్తగా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మన మెయిన్స్కి సంబంధించి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ అవి మాత్రమే వచ్చాయన్నమాట. సో సపోజ్ కనుక మీరు ఆంధ్రప్రదేశ్ కనుక ఇస్తే మనకి మెయిన్స్కి సంబంధించి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం ఇవి వచ్చినాయి అనమాట. సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అనమాట. మనకి సంబంధించి ఏంటంటే ఇంగ్లీషు, హిందీలో ఒక పేపర్ ఉంటుంది, అలాగే ఇంగ్లీషు అలాగే తెలుగు కూడా ఒక పేపర్ ఉంటుంది అనమాట. మీకు తెలుగులో ఎగ్జామ్ పేపర్ ఆ యొక్క మీడియం కావాలనుకుంటే కింద సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, లేదు హిందీ, ఇంగ్లీష్ కావాలనుకుంటే పై ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా ఐడి ప్రూఫ్కి సంబంధించి అనమాట, ఇది మనం టిక్ ఆన్ అయితే చేయాలి. ఐ ఇంటెండ్ టు బ్రింగ్ ద ఫాలోయింగ్ ఐడి, ఎగ్జామినేషన్ సంబంధించి మనం ఈ యొక్క ఐడిని ప్రూఫ్ని మనం వాళ్ళకి సబ్మిట్ చేస్తామని చెప్పేసి చూపిస్తామని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. సో ఇక్కడ ఏమొస్తున్నాయంటే మనకి ఆధార్ కార్డు, ఈ ఆధార్, పాన్ కార్డు, పాస్పోర్ట్, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, బ్యాంక్ పాస్బుక్ ఇలాగా వచ్చినాయి అనమాట. సో మీరు ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అయితే కనుక ఈ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో మనం ఫస్ట్లో ఎంటర్ చేసిన నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకోండి, ఎటువంటి ప్రాబ్లం తర్వాత మనకైతే ఉండదన్నమాట. సపోజ్ మీరు ఆధార్ కార్డు నెంబర్ కనుక ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని దాని నెంబర్ అయితే మెన్షన్ చేయాలి, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డు. సో దాని మీద ఉన్న నేము మీరు అప్లికేషన్లో ఉన్న నేమ్తో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చూసుకుంటే సరిపోతుంది. అదే కార్డుని మనం సెలెక్ట్ చేసుకుని నెంబర్ అనేది మెన్షన్ చేస్తే తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదటి డే, మంత్, ఇయర్ ఇలాగా సెలెక్ట్ అయితే మనం చేసుకోవాలన్నమాట. సో మనకి ఈ వేకెన్సీస్కి సంబంధించి ఏంటంటే 20 to 28 ఇయర్స్ అనమాట.
సో యాజ్ ఆన్ 1 ఆగస్టు 2026కి. సో దానికి అదనంగా ఏంటంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 years, ఓబీసీ ఎన్సీఏ వాళ్ళు 3 years, అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ 10 years, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్గా అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో ఇక్కడ జనరల్ క్యాండిడేట్స్ కోసం 2 dates అయితే ఇచ్చారు. 2 August 1998, 1 August 2006 అనమాట. ఈ 2 dates మధ్య కనుక మీరు బారన్ అయ్యి లేకపోతే మీ యొక్క డిఓబి ఉంటే కనుక సరిపోతుంది అనమాట. దానికి అదనంగా ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. సో ఏంటంటే మనకి ఇక్కడ మీ యొక్క ఏజ్ అనేది చూపెడతారు 1 August 2026. మీరైతే దీన్ని చెక్ అయితే చేసుకోవచ్చు అంటే ప్రాపర్గా ఉన్నదా లేదా అని చెప్పేసి అనమాట. సో ఏంటంటే ఇంకా నెక్స్ట్ మనకి ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉంటుంది కదా, దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క డిఓబితో ఇది అయితే మ్యాచ్ అయ్యేలాగా ఉండాలన్నమాట. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే జెండర్, మీరు మేల్ ఆ ఫీమేల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ అన్మ్యారీడా, మ్యారీడా, వీడియోనా, డైవర్సర్, జ్యుడిషియల్లీ సపరేటెడ్, ఏదైతే అదనమాట. ఆధార్ కార్డు సంబంధించినటువంటి మీ యొక్క కన్సెంట్ అయితే అడుగుతున్నారనమాట. సో ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే లేదు. పాన్ కార్డ్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయాలి, లేకపోతే లేదండి. మీరు కనుక ట్విన్స్ కనుక అయ్యి ఉంటే కనుక ఎస్ అయితే పెట్టుకోవాలి, అంటే యొక్క కవలలు అనమాట. మీరు కనుక ఒకటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కాబట్టి ట్విన్స్కి వాళ్ళు ఎస్ అయితే పెట్టాలి. వాళ్ళు మేలా ఫీమేలా వాళ్ళ నేమ్స్ కూడా మెన్షన్ అయితే చేయాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. సో ఈ కాలమ్స్ ఏమీ రావన్నమాట. సో అవసరం మీకు ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి, మీకు మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. మ్యారీడ్ ఎవరన్నా ఉంటే స్పౌజ్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫాదర్ నేమ్ 2 times ఎంటర్ చేయాలి, మదర్ నేమ్ కూడా 2 times ఎంటర్ చేయాలి, ఇలాగనమాట. అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి మీకు కరస్పాండెన్స్ అడ్రస్ అన్నమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, తాలూకా, జిల్లా, స్టేట్ మీ అడ్రస్లో నుంచి ఇలాగనమాట. డిస్ట్రిక్ట్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి. ఇక్కడ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్ అనమాట అన్నీ వస్తున్నాయి, చూసుకోవచ్చు, సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలా పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, పర్మనెంట్ అడ్రస్ ఏమైతే టిక్ ఆన్ చేసి సరిపోతుంది. ఇంకా ఏంటంటే మనకి లాస్ట్లో ఫీజు పే చేసిన తర్వాత ట్యాక్స్ ఇన్వాయిస్ జనరేట్ అవుతుంది, దానికోసం మీరు ఏ అడ్రస్ ఇస్తారనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. కరస్పాండెన్స్ అడ్రస్, జాబ్, లేకపోతే ఈ యొక్క పర్మనెంట్ అడ్రస్. ఫీజు అయితే చూపిస్తారు, లాస్ట్లో ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు, ఇప్పుడైతే అవసరం లేదు. వ్యాలిడేట్ చేసుకోవాలి. మీకు రెడ్ మార్క్ వస్తే కనుక ఆ కాలమ్స్ అన్ని ఎంటర్ చేయలేదని అర్థం అనమాట. అన్నీ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసరికి 21 August 2026కి మీకు ఎనీ డిగ్రీ అయితే ఉండాలన్నమాట. సో మీ దగ్గర ఏదో ఒక ప్రూఫ్ అనేది ఉండాలని, అంటే మార్క్ షీట్స్ కానీ ఇంకా ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఓడి కానీ ఏదైనా ఉండాలన్నమాట, ఈ డేట్కి పాస్ అయ్యారని చెప్పేసి. అలాగే పర్సంటేజ్ అని రౌండ్ ఆఫ్ అయితే చేయకూడదు అనమాట. మీరు సపోజ్ మీకు కనుక 59.99 వస్తే ఎగ్జాక్ట్గా వేయాలి, 60% అని వేయకూడదు అనమాట. సో అదొక పాయింట్. నెక్స్ట్ పాయింట్ అంటే మీకు కనుక CGPA సిస్టంలో ఉంటే దాన్ని ఈక్వలెంట్ పర్సంటేజ్లకు అయితే వేసుకోవాలి. అలాగే డాక్యుమెంట్స్ ఆ యొక్క వెరిఫికేషన్ టైంలో ఆ యొక్క ఏదైతే ఉందో మనం కన్వర్షన్ ఫార్ములా అనేది చూపించాలన్నమాట. సో ఏంటంటే మొదటి ఏంటంటే ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి బోర్డు లేదంటే స్కూల్ నేమ్ అనేది ఇక్కడ మనం మెన్షన్ అయితే చేయాలన్నమాట. అలాగే 10th క్లాస్కి సంబంధించినటువంటి యొక్క డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్ అనమాట. సో మొదటి ఇయర్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి, సపోజ్ ఇలాగ. తర్వాత మంత్ సెలెక్ట్ చేసేది చేసుకోవాలి, తర్వాత డే అనేది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూసుకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. 10th క్లాస్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది మెన్షన్ అయితే చేయాలన్నమాట. గ్రాడ్యుయేషన్, డిగ్రీకి సంబంధించి ఇక్కడ నేమ్ ఆఫ్ ద కాలేజీ నేమ్, లేకపోతే కనుక ఆ యొక్క యూనివర్సిటీ నేమ్ మీరు ఎంటర్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తుంది. BSc, BCom, BA, BE, BTech, మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి BCA కానీ B.Pharma ఇలా అన్నీ వచ్చాయి. దీంట్లో లేని డిగ్రీ ఏదైనా చేస్తుంటే మనకి లాస్ట్ అదర్స్ అనే ఆప్షన్ కూడా ఉంది, లేదంటే డైరెక్ట్గా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే దాంట్లో మనం సపోజ్ ఇంజనీరింగ్ అయితే కనుక మీరు ఏ సబ్జెక్ట్లో ఇంజనీరింగ్ చేశారు, దీంట్లో లేని సబ్జెక్ట్ అయితే అదర్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. సపోజ్ BCom అలా అయితే కనుక, సపోజ్ మీరు కనుక BCom అలాగా తీసుకుంటే కనుక దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే వస్తాయి. BCom ఒకటే వచ్చింది, సో సెలెక్ట్ అయితే చేసుకో. అలా డిగ్రీ సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఏంటనేది మనం మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది అనేది మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి మీకు ఏదైనా PG ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి ఆ యొక్క డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే వదిలేసుకోవచ్చు. ఇంకా కంప్యూటర్ నాలెడ్జ్ ఎస్ అయితే పెట్టుకోవచ్చు. మీరు కనుక ఆ యొక్క హై స్కూల్ స్టడీ కాలేజీలో కానీ ఆ కంప్యూటర్ ఒక సబ్జెక్ట్గా చదువుకుంటే ఇది తీసుకోవాలి, లేదంటే మీకు డిప్లొమా ఉంటే ఇది తీసుకోవాలి, ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ చేస్తుంటే ఇదైతే తీసుకోవాలన్నమాట.
ఇలాగ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంటర్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరమైతే లేదనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అంటే SC/ST వాళ్ళకి వస్తుంది, అలాగే PWD క్యాండిడేట్స్కి వాళ్ళకన్నా, అలాగే OBC వాళ్ళకి కూడా వస్తుంది. వాళ్ళైతే ఎస్ అయితే పెట్టుకుంటే వాళ్ళకి ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ అలాగే చూసుకుంటే ఇక్కడ మనకి మీ మీద ఏదైనా కేసెస్ కానీ ఏదైనా పెండింగ్ ఉంటే కనుక ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి. జనరల్గా ఎవరికి ఉండవు, ఇదైతే నో పెట్టుకోవాలి, ఉన్న వాళ్ళైతే ఎస్ అయితే పెట్టుకోవాలండి. లాంగ్వేజ్ తెలుగు మనకు అందరికీ వచ్చి కాబట్టి తప్పనిసరిగా రీడ్ స్పీక్ అది పెట్టాలన్నమాట, రైట్. ఇంగ్లీష్ కూడా మనకు వచ్చు కాబట్టి పెట్టుకోవచ్చు, హిందీ కూడా మీకు వచ్చి ఉంటే ఇలాగా పెట్టుకోవచ్చు అనమాట. సో వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ బ్యాంక్స్ ప్రిఫరెన్స్ అనమాట. మన ఇందాక చూపించినట్టుగా మనకి నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో ఏ బ్యాంకులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ అన్నీ వస్తాయి అన్నమాట, చూసుకోవచ్చు మీరు. మొదట ఏం చేయాలంటే టిక్ ఆన్ చేయాలన్నమాట. ఇవన్నీ టిక్ ఆన్ చేస్తే మనకి లెఫ్ట్ నుంచి రైట్ బాక్స్లోకి అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో మీకు ఏ బ్యాంకుకి మొదటి ప్రిఫరెన్స్ జాబ్ కావాలి అనుకుంటే ఆ బ్యాంకుని మొదటికి, సపోజ్ మీకు కనుక యూనియన్ బ్యాంక్ కావాలంటే ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకొని ఫస్ట్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ బ్యాంకులో మీకు ఒక సెలెక్ట్ అయితే అక్కడ పోస్టింగ్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా మనం కిందకి పైకి మార్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనం ఆ యొక్క నోటిఫికేషన్ చెక్ చేసుకొని జాగ్రత్తగా అన్ని ప్రాపర్గా మనం సెలెక్ట్ అయితే చేసుకొని వ్యాలిడేట్ అయితే చేసుకోవాలి. సేవ్ నెక్స్ట్ అనాలి. ప్లస్ ఇప్పటి వరకు మనం ఏదైతే ఎంటర్ చేసామో దానికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తున్నాయి అనమాట. మీకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే చేసుకోవచ్చు, తర్వాత అయితే ఎడిట్ ఆప్షన్ ఉండదన్నమాట. సో అన్నీ ప్రాపర్గా ఉంటే కనుక మీరు ఏం చేయాలనుకుంటే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. ఆ ఎగ్రీ అనాలి, ఈ రెండు కూడా టిక్ ఆన్ చేయాలి. మూడోది ఎవరికంటే మీ నేమ్ ఎప్పుడన్నా కనుక చేంజ్ చేసుకొని ఉంటే దానికి డాక్యుమెంటరీ ప్రూఫ్ అనేది ఎగ్జామ్ టైంలో ఇస్తారని చెప్పేసి ఇది కూడా టిక్ ఆన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు. కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఓకే అనాలి. ఆర్ యు షూర్ అని వస్తుంది, ఓకే అనాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ సెక్షన్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాలి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, అలాగే 10th క్లాస్ సంబంధించినటువంటి సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అనమాట. ఈ మూడు అప్లోడ్ చేసుకోవాలి. ప్రొవిజనల్ ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక మనం ఐ కన్ఫర్మ్ దట్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్, థంబ్ ఇంప్రెషన్ 10th క్లాస్ ఈక్వలెంట్ అబోవ్ ఆర్ వ్యాలిడ్ అని చెప్పేసి టిక్ ఆన్ చేయాలి. అలాగే మీకు డిజిలాకర్ కనుక అకౌంట్ ఉంటే ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఎస్ పెడితే కనుక మీకు డిజిలాకర్ అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అక్కడ మీరు కనుక ఆధార్ కార్డు ఇచ్చి అలాగే ఒక ఓటీపీ వెరిఫై చేసి మీ 6 డిజిట్ పిన్ అయితే ఉంటుంది, అది ఎంటర్ చేసి ఎలో అంటే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో లేకపోతే కనుక నో పెట్టుకుంటే సరిపోతుంది. మీకు కనుక డిజిలాకర్ అకౌంట్ లేకపోతే క్యాప్చా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ అయితే మనం సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి యొక్క లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో మనం ఇంప్రెషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని అయితే మనం స్కాన్ చేసుకొని JPG ఫార్మాట్ 20 to 50 KB అనమాట. అలాగా మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడాను ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ ఇంకుతో ఏంటంటే మన కింద ఇన్ఫర్మేషన్ అది రాసుకొని చేత్తో 50 to 100 KB మధ్య JPG ఫార్మాట్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. ప్లస్ మీ నేమ్ రాసుకొని హియర్ బై డిక్లేర్ దట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ బై మీ ఇన్ ద అప్లికేషన్ ఫామ్ ఇస్ ట్రూ అండ్ వ్యాలిడ్, ఫామ్ ఇస్ కరెక్ట్, ట్రూ అండ్ వ్యాలిడ్, ఐ విల్ ప్రజెంట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ రిక్వైర్డ్. అలాగనమాట. దాన్ని స్కాన్ చేసుకొని అప్లోడ్ చేసేసి మనం ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనమాట చూసుకున్నట్టయితే కనుక SC, ST, PWD, ఎక్సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా 175 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 850 రూపీస్ అయితే పే చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. ఏంటంటే CCAvenue, బిల్డెక్స్ ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయినా చేసుకోవచ్చు అనమాట. క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే సబ్మిట్ అనాలి, ఓకే అనాలి. అంటే మనకి పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తున్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, UPI ఎలా అయినా మీరు ఫీజు అయితే పే అయితే చేసుకోవచ్చు అనమాట. ఏదైనా గేట్వే తీసుకొని మనం ప్లస్ ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ క్యాప్చర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి టైం అయితే మనకి 12th September 2026 దాకా టైం అయితే ఉంది. లాస్ట్ డేట్ అప్లై అలాగే ఫీజు పే చేసుకోవడానికి అయితే మాత్రం 28th August 2026 అనమాట.